మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మా ఇళ్లకు మేము పోతాం అంటూ ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి ముందు వారు తమ గోడుని వెళ్ళబుచ్చుకుంటున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనకి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడడం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మా ఇళ్లకు మేము వెళ్ళిపోతాం అంటూ సిఎస్ గారి దగ్గర తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు అంటూ నానా రకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం నిజంగా అధికారుల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? నాకు ఇంకో రకమైన వార్త వచ్చిందే. మీరు జవహర్ రెడ్డి దగ్గర అని చెప్పారు, నా దగ్గర నాకు వచ్చిన వార్త సజ్జలని వచ్చిందే. ఓకే, అంటే సజ్జల గారిని ముద్దుగా సకల శాఖ మంత్రి అని అంటారు కదా, అందుకని కావచ్చు. ఓకే, కన్విన్స్ అయ్యా నేను. అయితే ఇప్పుడు వేరే వేరే శాఖల్లో మాతృ సంస్థల్లో ఉన్న వాళ్ళని, రైల్వేస్లో పనిచేసే వాళ్ళని, ఇంకో చోట పనిచేసే వాళ్ళందరినీ రెడ్డి గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొచ్చుకున్నారు. వాసుదేవరెడ్డి ఆయన రైల్వేస్ అవును, ఆయన తీసుకొచ్చి బ్యావరేజెస్కి వేసుకున్నారు. ఇంకొక ఆయన సత్యనారాయణ అని ఆయన తీసుకొచ్చుకున్నారు. ఆయన ఆర్థిక శాఖ. ఓకే, ఆయన రెడ్డి కాదు కానీ పాపం కలిసిపోయాడు. అంటే వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడిగా పనిచేసేవాడు. వీర విధేయుడిగా పనిచేశాడు. తర్వాత వెంకటరెడ్డి ఆయన అంతే. ఆ తర్వాత విజయేందర్ రెడ్డి అని ఇంకొక ఆయన సమాచార శాఖ INPR. ఆయన ఎక్కడ ఉంటే ఆయన్ని డెప్యుటేషన్ మీద ఆంధ్రాకి తీసుకొచ్చుకున్నారు. ఈ నలుగురు కూడా ఇప్పుడు నేను చెప్పిన వెంకటరెడ్డి, విజయేందర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యనారాయణ, ఈ నలుగురు కూడా వేరే ఎక్కడో ఉంటే వాళ్ళని ఏరి కోరి తీసుకొచ్చుకున్నారు. ఈ ఏరి కోరి తీసుకొచ్చుకోవడం అనేది ఇప్పుడు కాదు లెక్క, జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఉన్న లెక్క అది. అవును. అయితే ఈ ఏరి కోరి ఆయన అడుగుతున్నాడు అన్నప్పుడు వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. వీళ్ళు ఆయన బాగా తింటాడు, మన వాటా మనకు వస్తుంది అని గడ్డి తిందామని వచ్చారు వీళ్ళు. ఓకే, ఎవరు మాతృ సంస్థలో వాళ్ళు పనిచేసుకుంటా ఉండకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇప్పుడు కొంతమందికి క్షవరం అయినాక వివరం వస్తుంది. వీళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకంటే శ్రీలక్ష్మి లాంటి తెలివైన IAS ఆఫీసర్ని జైలుకి పంపించాడు. జగన్ వల్లే వెళ్ళింది. అంటే ఆమె కరెక్ట్ అని కాదు నా ఉద్దేశం. ఆయన ఆ ప్రొవిజన్ పెట్టబట్టే కదా ఆవిడని తీసుకొచ్చుకొని వేసుకొని చేసుకున్నది. ఇట్లా ఇంతకుముందు కూడా జగన్ రెడ్డి ఇలాగే చేశాడు. చేసినప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు IAS సర్కిల్లో ఇప్పుడు మనలాంటి వాళ్ళమే ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు IAS సర్కిల్లో తెలియకుండా ఉంటుందా? IPS సర్కిల్లో సునీల్ కుమార్ ఏమయ్యాడు చెప్పండి? ఎక్కడున్నాడు ఇప్పుడు సునీల్ కుమార్ని వాడగలిగినంత వాడక మామూలుగా లేనట్టు ఇవాళ ఒక రకంగా త్రిపులారు రామకృష్ణంరాజు ఉన్నారు కదా, రఘురామకృష్ణంరాజుని ఆ రోజు సునీల్ కుమార్ పెట్టిన ఇబ్బంది, అచ్చెన్నాయుడిని పెట్టిన ఇబ్బంది, అలాగే ఇంకెవరో ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళని పెట్టిన ఇబ్బందులు మామూలు ఇబ్బందులా? ఎందుకు అంత మీరెందుకు రాజ్యాంగేతర శక్తుల్లాగానో లేకపోతే ఏంటో మీకు మాత్రమే అధికారం తెలిసినట్లు, మీరు చేసేదే కరెక్ట్ అయినట్లు మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అసలు ఒక రూల్ బుక్ అనేది ఒకటి ఉంటుంది కదా, రూల్ బుక్ ప్రకారం వెళ్ళొచ్చు కదా. పోనీ రూల్ ప్రకారం అందరినీ శిక్షిస్తున్నారా మీరు? లేదు. కొందరినీ ఎందుకు ఇంత శిక్షిస్తున్నారు? మరి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్న అధికార పార్టీకి సంబంధించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏంటి మాట్లాడరేంటి? మరి మీరు ఎందుకు చేస్తున్నట్టు అసలు ఇవన్నీ చేసేది ఎందుకు అంటే తలాపాపం తెలా బిల్కిడు తిందామనే వస్తున్నారు మీరు కూడా. మీకు రేపొద్దున ఏ శిక్ష పడినా అనుభవిద్దురు కానీ రెడీగా ఉండండి. ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని కౌన్సిలింగ్ ఇస్తున్నారు వీళ్ళకి. దురదృష్టం అండి. ఒక IAS అవ్వాలి, ఒక IPS అవ్వాలి అంటే ఎంత చదువుకోవాలి, ఎన్ని సంవత్సరాల కఠోర శ్రమ.
వాళ్ళ జీవితాలను పణం పెట్టుకుంటూ, నాకు తెలిసి కొంతమంది పాపం ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి కష్టపడి చదివి ఐఏఎస్ అవ్వలేక మానసిక సంఘర్షణకు లోనయ్యి వాళ్ళు ఇంకేదో ప్రొఫెషన్స్లోకి వెళ్ళి కూడా వాళ్ళకి ఇప్పటికీ మా జీవితం ఇలా అయిపోయిందని నైట్ మేర్స్ వచ్చే వాళ్ళని చాలామంది తెలుసు నాకు. అంటే ఎన్నో లక్షల మంది రాస్తే అందులో వడపోసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఐఏఎస్లు 5 సంవత్సరాలకు ఒకసారి మారే ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాట ఎలా వింటారు? అది నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి వాళ్ళ తెలివితేటల మీద కానీ, వాళ్ళ వృత్తి మీద కానీ, వాళ్ళకి సమాజంలో లభించే గుర్తింపు గౌరవం మీద కానీ ఏమాత్రం ఖాతరు లేదు. కాబట్టి డబ్బుల కోసం ఇలా డబ్బులకి గడ్డి తినేలాగా తయారవుతున్నారు అంటే మనం ఏం ఆశ్చర్యపోవక్కర్లా. అంతెందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళు ఈ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళకు వచ్చే డబ్బులు ప్లస్ వాళ్ళకి అధికారం ద్వారా ఐఏఎస్ అనే ఆ ముద్ర ద్వారా వచ్చే గౌరవాన్ని వాళ్ళు ఖాతరు చెయ్యట్లా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అసలు మనం పెట్టే ఫైల్స్ మీద సంతకాల వల్ల కోట్లు టర్నోవర్లు జరిగిపోతున్నాయి, మనకు వచ్చేది మటుకు 2 లక్షల జీతం అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వీళ్ళు ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నా, ఈ బడ్జెట్లు ఇలా ఉన్నాయి అన్నా, ఇదంతా ఇంత యంత్రాంగం నడుస్తుంది, ఇన్ని లక్షల మందికి మనం జీతాలు ఇస్తున్నాం మనం ఒక్క సంతకం మూలాన, కాబట్టి నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ తెలివితేటల వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ కష్టపడిన దానివల్ల వాళ్ళు గొప్పవాళ్ళు, ఆ ఉద్యోగం సాధించిన పట్టుదల వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు తప్పితే మీ వల్లే ఇదంతా జరుగుతుంది అనే భ్రమలో నుంచి వీళ్ళు బయటపడాలి. మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు అక్కడ, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, పనులు ఆగిపోతాయా? లేదు, జరుగుతూ ఉంటాయి కదా. మరి ఈ ఒక్క వీక్నెస్ వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఇప్పుడు బేవరేజెస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొత్త మద్యం పాలసీ తెచ్చుకుందాం అనుకున్నాడు. ఈ కొత్త మద్యం పాలసీని ఓకే చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. రైల్వేస్లో ఉన్నాడు. మరి రెడ్డి ప్రకారంగా ఆయన గురించి ఆయనకేదో తెలుసు, తెచ్చుకున్నాడు. తెచ్చుకొని తానంటే తందాన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసి ఇవాళ మద్యం పాలసీ ప్రపంచంలోనే ఎక్కడా ఇట్లాంటి మద్యం పాలసీ ఉండదు అన్నట్లుగా మద్యం పాలసీని తయారు చేశారు. పైగా క్యాష్ అండ్ క్యారీ, ఫోన్పేలు గూగుల్ పేలు లేవు. ఇలా బ్లాక్ మనీ ఇవి వచ్చిందంతా గవర్నమెంట్లో జమ అవుతుందని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు సరుకు వచ్చింది, ఈ సరుకుకు తగ్గట్లు డబ్బులు జమ అయినాయా లేదా, ఇవన్నీ ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే చూసుకుంటాడు, లేదంటే లేదు. అందుకే వాస్తవరెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు సత్యనారాయణ అనే అతను ఆర్థిక కార్యదర్శి, ఆయన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన ఆర్థిక అవకతవకల్లోనూ లేకపోతే ఒక ఆర్థిక పరమైన ఊబిలో చిక్కుకుపోయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితికి రావడానికి సత్యనారాయణ కారణం. అందుకని ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో దాదాపు వీళ్ళందరికీ ఒక 6 నెలల నుంచి అర్థమైపోయింది జగన్ గెలవడు అని. మేము వెళ్ళిపోతాం మా పాత సర్వీసులకు మమ్మల్ని పంపించండి అని ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఉత్తరాలు రాసుకుంటుంటే వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి పంపలా వాళ్ళని. అయిపోయింది కదా. అయిపోయాక ఈ సత్యనారాయణ పని అయిపోయింది. ఈ వెంకటరెడ్డి అన్న అతను ఏపీ ఖనిజ సంస్థకు సంబంధించిన అతను, ఇతను కూడా ఎక్కడి నుంచో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు. ఇక ఆయన అవకతవకలు ఆయనవి. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ ఖనిజ సంస్థలకు సంబంధించి అంటే ఆ పాలసీ ఏది మైనింగ్ పాలసీ నచ్చినట్టు చేయించుకున్నారు అతని చేత, వెంకటరెడ్డి చేత. ఆ తర్వాత విజేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా కేంద్ర సమాచార శాఖ దానికి సంబంధించి ఆయన ఎక్కడో పోస్ట్ అయితే ఆయన కూడా రెడ్డి అనే పేరుతోటి తీసుకొచ్చుకుని వేసుకున్నారు. ఇప్పుడు ఆయన చేసినవి అయితే మామూలు విషయాలు కాదు. చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ సాక్షికి ఎక్కువ వచ్చేలాగా చేసుకొని, ఢిల్లీలో కూడా ఒక కేసు సాక్షి పేపర్ని
ప్రతి సచివాలయానికి ఇవ్వాలి అనే దాని మీద ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కేసేశారు. దానిలో ఈయనకు కూడా భాగస్వామ్యం ఉంది. అలాగే వేరే ఇంకెవరికైనా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి అంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు, కమిషన్లు తీసుకున్నట్టు చాలా కేసులు ఉన్నాయి. ఇంకొకటి ప్రధానమైంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే అదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళకైతే మట్టుకు బిల్లులు బాగానే పాస్ చేశారు. చెయ్యకపోతే వాళ్ళు సాక్షాత్తు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అండి పాపం వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు గవర్నమెంట్ని మొట్టికాయలు వేసి వడ్డీతో సహా చెల్లించమంటే కూడా కోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయాలి. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు అమలు అవ్వాలి అని వీళ్ళు ఇంకొక కేసు వేసుకోవాలి. ఆ దుస్థితికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే కనుక ఈ జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ జవహర్ రెడ్డి నేతృత్వంలో, సజ్జల నేతృత్వంలో ఈ రెడ్డిలందరూ కలిసి ఇదొక రెడ్డి కూటమిలాగా ఏర్పడి, ఒకప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని ఉండేది, అట్లాగే ఆ రెడ్డి కాంగ్రెస్ పెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రెడ్డి కాంగ్రెస్ లాగా రెడ్డి కూటమి ఒకటి పెట్టి వీళ్ళందరూ కలిసి చేసిన ఈ అవకతవక పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో, ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏంటి అని ఎవరికి వాళ్ళు రెక్కలు వచ్చిన అవసరమైతే అదనపు రెక్కలు పుట్టించుకునైనా ఎగిరిపోదామని చూస్తున్నారు. ఎగిరిపోనివట్ల వీళ్ళు. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అందుకే నేను మొదట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి అని చెప్పి మాట్లాడిన దానికి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వాలు వస్తాయి పోతాయండి, ఎమ్మెల్యేలు వస్తారు పోతారు, వాళ్ళ కాలం 5 ఏళ్ళే. ఇది ప్రభుత్వాలు పడకపోతే పడితే మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఉండరు. అలాంటిది మీరు 34 ఏళ్ల సర్వీస్ని మీరు ఎందుకు పణంగా పెడతారు అనేదే మన బాధ అంతా. మన హంబుల్ అది ఒక విన్నపం ఏంటంటే వాళ్ళకి సమాజంలో ఈ రోజుకి ఐఏఎస్లుగా ఉండొద్దు అని సమాజం కూడా కోరుకుంటుంది. మీ దగ్గర నుంచి చాలా మంచి పాలన కోరుకుంటున్నాయి ప్రజలు. దాన్ని వాళ్ళ ఆశలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.